న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అద్దంకి మండలం బొమ్మనంపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో బాల దినోత్సవం వేడుకలు. నెహ్రూ చిత్రపటానికి నివాళులు. చదువు జ్ఞానాన్ని ఎప్పటికీ ఎవరు కూడా దొంగలించలేరన్న ప్రజా సంఘాల నాయకులు త్రిమూర్తులు 58వ గ్రంథాలయ వారోత్సవాలకు హాజరు. విధిగా సప్లై చేసే గోడౌన్స్ ను తనిఖీ చేయాలన్న పీడీ రాధామాధవి. సమావేశంలో పలు అంశాలు వెల్లడి. అద్దంకి మండలం బొమ్మనంపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో బాల దినోత్సవం వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెహ్రూ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బల్లికురో పంచాయతీ డంపింగ్ యార్డ్ను ఎంపీడీఓ కుసుమాకుమారి పరిశీలించారు. పంచాయతీకి సంబంధించి తడి, పొడి చెత్త వ్యర్థాలను వేరు చేయడానికి వీర్ల చెరువు పక్కన డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేశారు. తుఫాన్ కారణంగా డంపింగ్ యార్డ్లో నీరు చేరి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎంపీడీఓ డంపింగ్ యార్డ్ను పరిశీలించి చెత్తను తొలగించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. చదువు జ్ఞానాన్ని ఎప్పటికీ ఎవరు కూడా దొంగలించలేరని ప్రజా సంఘాల నాయకుడు త్రిమూర్తులు అన్నారు. 58వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆయన అద్దంకి శాఖ గ్రంథాలయంలో మాట్లాడారు. గ్రంథాలయాలను దేవాలయాలుగా భావించి భావితరాలకు గ్రంథాలయాల ఆవశ్యకతను తెలియజెప్పే బాధ్యత పెద్దలు తీసుకోవాలన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో పిల్లలతో పాటు పెద్దలు భాగస్వాములు కావాలన్నారు. పుస్తక పఠనం మీద ఇంపార్టెన్స్ ఏంటి, గ్రంథాలయాలే దేవాలయాలుగా భావించే వారికి ఇది నిజంగా దేవాలయంగా మనము ఏర్పాటు చేసి పిల్లలకి చదువు ఎప్పటికీ ఎవరు దొంగలించలేనిది ఒకే ఒక్క చదువు, జ్ఞానం. కాబట్టి దాన్ని భావితరాలకు అందించడమే మన బాధ్యతగా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో గ్రంథాలయ వారోత్సవాల్లో భాగస్వాములయ్యి భావితరాలకి గ్రంథాలయం పట్ల ఆవశ్యకత, ఇంపార్టెంట్ మనం తెలియజేద్దామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ పాంప్లెట్ని మనం ఆవిష్కరిస్తున్నాము. ఈ ఆవిష్కరణ కార్యక్రమం చేసిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్ ఈ నెల 17న అద్దంకిలో పర్యటించనున్నారు. ఆ రోజు పర్యటనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సిబ్బందితో సమీక్షించారు. 7.25 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల పైలాను ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. కళాశాల వద్ద డైనింగ్ హాల్ ప్రారంభం, విద్యార్థులకి సైకిళ్ల పంపిణీ, విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభం, పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. ఇంకోలలో రహదారిపై చిన్నారులకు అందించే చిక్కీలను పడవేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో ప్రతి నెల తప్పనిసరిగా ఐసిడిఎస్ విద్యాశాఖకు సంబంధించి విద్యార్థులు, చంటి బిడ్డలు, గృహిణీలకు ఆహారం సప్లై చేసే గోడౌన్స్ ను తనిఖీ చేయాలని పీడీ రాధామాధవి అన్నారు. ఇంకొల్లు ఎంఆర్ఓ కార్యాలయంలో ఆమె సమావేశం నిర్వహించారు. ఐసిడిఎస్ గోడౌన్స్ ను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో ఎంఆర్ఓ, ఎంఈఓ, సిడిపిఓడబ్ల్యూ పాల్గొన్నారు. యాభై 58వ గ్రంథాలయ వారోత్సవాలను అద్దంకి శాఖ గ్రంథాలయంలో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. పట్టణ అభివృద్ధి వేదిక అధ్యక్షుడు మనం త్రిమూర్తులు జాతీయ జెండాను ఆవిష్కరించి వారోత్సవాలను ప్రారంభించారు. వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు పంపిణీ చేశారు. గ్రంథ పాలకురాలు వసుంధరాదేవి పాల్గొన్నారు.
అద్దంకిలోని లక్కరాజు రామయ్య ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా హిందూ ధర్మ ప్రచార నిమిత్తం దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో 62 మంది పేద విద్యార్థులకు 62,000 అందజేశారు. ఎంఈఓ కేవి శ్రీనివాసరావు, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శైలేంద్ర కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.